వేములవాడ సబ్ డివిజన్ ప్రాంతం నుంచి గంజాయిని మహమ్మారిని తరిమి కొడదామని వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి అన్నారు. శనివారం వేములవాడ రూరల్ సీఐ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వేములవాడ పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న 5గురిని అరెస్ట్ చేశామని, మరికొందరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన శ్యామ్ దివాకర్, వేములవాడ పట్టణానికి చెందిన మల్లికార్జున్, కామారెడ్డికి చెందిన కట్కూరి భాను, మంచిర్యాలకు చెందిన పరిగిపండ్ల అన్వేష్ అలియాస్ బన్నీ, వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ కు చెందిన మరిపల్లి సురేష్ అనే విక్రయదారుల నుంచి దాదాపు 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఈ 5గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. గంజాయిని విక్రయిస్తున్న మరికొందరు కూడా పరారీలో ఉండగా వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో గంజాయి విక్రయిస్తున్నారని చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ కానిస్టేబుల్ రాజశేఖర్, తిరుపతి, శంకర్, గోపాల్, సతీష్ లకు డీఎస్పీ నగదు రివార్డు కూడా అందించారు. గంజాయి నిర్మూలనకు సహకరించండి. వేములవాడ ప్రాంతంలో నిషేధిత గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలు సహకరించాలని వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి కోరారు. ఈ మహమ్మారి మన ఇంటి వైపు వస్తే కుటుంబం రోడ్డున పడుతూ మన బిడ్డలు చేజారుతారని చెప్పారు. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా గంజాయిని విక్రయించినా అలవాటు పడిన సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి మాన్పించే విధంగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెంటర్లో చికిత్స అందిస్తామన్నారు. రోజుకి పెరిగిపోతున్న గంజాయితో ప్రమాదం పొంచి ఉన్నందున తాము ప్రజల కోసమే పనిచేస్తున్నామని గమనించి సమాచారం అందించాలని ఆయన కోరారు. సెల్ నెంబర్ 8712656412 కి సమాచారం అందించిన వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. సమావేశంలో వేములవాడ పట్టణ ఇన్ఛార్జ్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు మారుతి, అంజయ్య, ఏఎస్ఐ మల్లయ్య తదితరులు ఉన్నారు. తిరుపతి, శంకర్, శేఖర్, గోపాల్, టౌన్ ముగ్గురు, రూరల్ ముగ్గురు, టౌన్లో చేస్తాడు లేకపోతే రివార్డు ఎస్పీ గారు అభినందించు రివార్డు క్యాష్ పెడదాం. క్యాష్ అతను ఉత్తరప్రదేశ్ని తీసుకొచ్చి ఐస్ క్రీమ్ బండిలో పెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తుంటాడు. ఐస్ క్రీమ్ బండి ఉంటుంది కదా, బండి తోపుడు బండి అలా పెట్టుకొని వాళ్ళకి తెలిసిన వాళ్ళకు అంటే సీక్రెట్గా ఆ పర్టికులర్ పాయింట్లో ఉన్నదని తెలిసిన వాళ్ళకు ఇస్తాడు. సో అట్లా దాంతో అది వాళ్ళకి ఎక్కడ తీసుకుంటే ఐస్ క్రీమ్ తీసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ నీకు గంజాయి అమ్మినట్టు కూడా ఉండదు. అట్లా సీక్రెట్గా నడిపిస్తున్నాడు. ఇంకా మిగతా లింకులు కూడా చూస్తాము. అంటే ఇప్పుడు సప్లై చేసే వాళ్ళను ఫస్ట్ పట్టుకుంటున్నాం, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి మిగతా వాళ్ళు ఎవరెవరు సప్లై వేములవాడ సబ్ డివిజను సిరిసిల్ల జిల్లాలో ఎక్కడెక్కడ అయితే సప్లైదారులు ఉన్నారో అందరి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. అందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. మార్కెట్లో ఆల్మోస్ట్ ఆల్ 1 lakh ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళను కూడా చేస్తున్నాము. గతంలో పట్టుకున్న వాళ్ళు, అంతకుముందు అడిక్ట్ అయిన వాళ్ళు మేము చేసింది తప్పని తెలుసుకొని మాకు ఇన్ఫార్మర్లుగా కూడా మారారు. అట్లా కూడా మార్చుకొని వాళ్ళ ద్వారానే ఈ ర్యాకెట్ను బ్రష్ చేయడానికి ట్రై చేసినాం. యాక్చువల్గా జరిగిందంతా ఇది. గౌరవ ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు, వారి సూచనల మేరకు
వేములవాడ సబ్ డివిజన్కి సంబంధించి పోలీసు గత కొన్ని రోజుల నుంచి గంజాయి సరఫదారుల మీద నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘా పెట్టడము, తర్వాత స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో భాగంగా నిన్న ఒక 5గురిని పట్టుకోవడం జరిగింది. ఈ 5గురి దగ్గర నుంచి 1 కిలో 950 గ్రాముల గాంజాను ఈ 5గురి దగ్గర నుంచి రికవర్ చేయడమే, ఒక వెహికల్ రికవర్ చేయడం జరిగింది. ఒకటి వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, ఒక ఏరియా ఒకటి పట్టుకున్నాం, వేములవాడ టౌన్లో ఒకటి పట్టుకున్నాం. సో ఈ వీళ్ళందరినీ కూడా పంచనామా అనంతరం ఇలా రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ వీళ్ళ ఎక్కువ ఇంపార్టెంట్ శ్యామ్ దివాకర్ అని ఏదైనా ఉత్తరప్రదేశ్ నుంచి గాంజా తీసుకొచ్చి ఐస్ క్రీమ్ బండ్లో పెట్టి ప్రజలకు అందుబాటులో అది తీసుకొస్తున్నాడు. అతనికి తెలిసిన వాళ్ళకి ఇస్తున్నాడు. అంటే ఇది ఎట్లా అంటే సొసైటీలకు పర్కులేట్ అయింది, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళను సొసైటీ గమనించాలి, ఎవరేం చేస్తున్నారు అనేది. తర్వాత ఇందులో పరికి పండ్ల అన్వేషణతోడు ఇతరులను కూడా గంజాయిని సప్లై చేస్తున్నాడు. గతంలో చాలామంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ కేసులు పెట్టి వీళ్ళ మీద రిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళను ఇంట్రాగేట్ చేయడం ద్వారా మాకు దాదాపు ఒక 20 నుంచి 30 పేర్లు వచ్చినాయి. వీళ్ళు తాగేటోళ్ళు, అమ్మేటోళ్ళు, వాళ్ళందరి పేర్లు వచ్చినాయి. వీళ్ళతో పాటు కొంతమంది ఈ వ్యాపారం చేసేటోళ్ళు భూమేష్, సచిన్, సాయి, తర్వాత అనిల్ అనే అగ్రహారం, వీళ్ళు ఆల్రెడీ పరారులో ఉన్నారు. వీళ్ళు కాక ఒక 20 మంది పేర్లు, అంటే తాగేటోళ్ళు ఎవరెవరికైతే సప్లై చేస్తారో వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళను అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళను కూడా దొరకబడతాం. నేను మీడియా మిత్రుల ద్వారా రిక్వెస్ట్ చేసేది అంటే, ఈ గంజాయి అనేది సొసైటీకి పెట్టిన ఒక మహమ్మారి, ఇది దయ్యం లాంటిది. ఈ దయ్యాన్ని మనం వదిలించుకోకపోతే ఇది ఏదో ఒక రోజు మొత్తం సొసైటీ అంతా కూలిపోతుంది. విలువలు కూలిపోతాయి, కుటుంబాలు కూలిపోతాయి, మనుషులుగా మనం కూడా కూలిపోతాం. దాంతో మన దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా గంజాయికి వ్యతిరేకంగా వాళ్ళ కుటుంబాలను రక్షించుకోవాలా, సొసైటీని రక్షించుకోవాలా. మేము ఇంట్రాగేట్ చేసినప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసినాయి. ఏంటంటే చిన్న చిన్న పిల్లలకు కూడా అమ్ముతున్నారు. తర్వాత మిగతా చాలా ప్లాట్ఫామ్స్, అంటే ఆన్లైన్ కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళు తెప్పించుకోవడము లేకపోతే సప్లై చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మేము అధ్యయనం చేస్తున్నాం. ఒక టీం పెట్టినాం. ఎస్పీ గారి ఆదేశాల మేరకు వేములవాడ సబ్ డివిజన్లో ఒక టీము తయారు చేసినాం. ఆ టీము ఇప్పుడు రెగ్యులర్గా కంటిన్యూగా చేస్తుంది. కాబట్టి ఎవరన్నా మీకు సమాచారం ఇస్తే నా నెంబర్ 8712656412, ఈ నెంబర్కు SMS చేస్తే చాలు. మేము దాని ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాము. మేము దీని మీద వర్కౌట్ చేస్తాం. తర్వాత తాగే వాళ్ళ కుటుంబాలకు రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా మాకు సమాచారం ఇస్తే వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం. ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒకటి డిఅడిక్షన్ సెంటర్ పెట్టడం జరిగింది సిరిసిల్ల లోకల్లో, ఒక సైకియాట్రిస్ట్ ఆధ్వర్యంలో. ఆ డిఅడిక్షన్ సెంటర్కి పంపించడం ద్వారా వాళ్ళను మార్చుకొని మనం మళ్ళా మంచి సొసైటీగా, మంచి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతాం. కాబట్టి మీకు కుటుంబాలు ఎవరు కూడా భయపడకుండా పోలీసుకు సమాచారం ఇవ్వాలి. వాళ్ళ మీద కేసులు ఇట్లా పెట్టడం జరగదు. ఎవరన్నా ముందుకొచ్చి వాలంటరీగా వాళ్ళ కుటుంబాలకు ముందుకు వస్తే కనుక వాళ్ళను కేసులు పెట్టము, వేధించము. మిగతా అంటే ట్రాన్స్పోర్టర్ మా సింపతి ఏంటంటే ఎవరు తాగొద్దనేది. దాంతో మనము ఇదని కట్ చేయాలా. మిగతా అందరూ కూడా మాకు సమాచారం ఇస్తే ఈ యుద్ధంలో భాగస్వామ్యాలను కోరుతున్నాం. ఈ గంజాయి అంటే ఎలా తీసుకొచ్చాం సార్? గంజాయి అనేది విపరీతంగా, అంటే డిఫరెంట్ మార్గాలలో వస్తాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇతను అది పిండి, మన గోధుమ పిండి ఉంటుంది, వాళ్ళు గోధుమ పిండి తీసుకొచ్చుకుంటారు. గోధుమ పిండి ప్యాకెట్ల మధ్యలో పెట్టి తీసుకొస్తున్నాడు. దాంతో ఆ గోధుమ పిండి వాసన వస్తుంది తప్ప గంజాయి వాసన రాదు. అంటే ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఇక్కడ ఎవరికి తెలియదు. రెండోది ఏంటంటే, చాలామంది పిల్లలు, ఒక 10 మంది పిల్లలు కలిసి ఏం చేస్తారంటే, గాంజా 1000 రూపాయలు 2000 రూపాయలు వేసుకొని ఒకరు పోయి కొనుక్కొచ్చుకొని అందరికి సప్లై చేసుకుంటూ ఉంటారు. అంటే వాడు తాగుతాడు, సప్లైదారు, అంటే 2 అవతారాలు ఇస్తాడు.
ఇట్లా డిఫరెంట్ మార్గాలు. తర్వాత ఇప్పటిదాకా ఒక మిత్రుడు చెప్పిండు ఆన్లైన్ అని, తర్వాత ఇంకొక అది కూడా ట్రాక్ చేస్తాము. తర్వాత వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ద్వారా లేకపోతే ఇంక మిగతా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఏకమై వీళ్ళు చేసుకుంటున్నారు. తర్వాత వీళ్ళను అంటే ఒకసారి అలవాటైన తర్వాత వాళ్ళకు ఎక్కడెక్కడ దొరుకుతుంది అనేది మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి. ఆ మల్టిపుల్ సోర్సెస్ ద్వారా ఒకటి కాకపోతే ఒకటి చెప్తూ ఉంటారు. సో వాటిని కూడా మేము అంటే కట్ చేయ ప్రయత్నం చేస్తున్నాం. ఈ మల్టిపుల్ సోర్సెస్ని కూడా కట్ చేస్తాం ఫస్ట్. కాబట్టి ఈ గంజాయికి వ్యతిరేకంగా చేయాలి. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ టీం వేములవాడ రూరల్ సిఐ గారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో, వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతి ఆధ్వర్యంలో, తర్వాత ఎస్ఐ అంజయ్య, తర్వాత కానిస్టేబుల్ శంకరు, కానిస్టేబుల్ తిరుపతి, రాజశేఖరు, గోపాలు వీళ్ళందరూ లాస్ట్ 10 days నుంచి వర్కౌట్ చేస్తున్నారు. ఇది ఒక్కటే రోజు దొరికింది కాదు. వర్కౌట్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకుంటూ పోతుంటే అవన్నీ నిన్న దొరికిరారు. సో వీళ్ళందరికీ నా అభినందనలు. వాళ్ళు ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. గంజాయి అతను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాడా ఆయన్ని అంటే ఉత్తరప్రదేశ్ ఎట్లా తెచ్చింది చెప్పండి.